హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ జ్యోతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది చాలా టేస్టీగా 15 మినిట్స్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 6-7 మెంబర్స్కి అయితే చేస్తున్నానండి. సో అందుకే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. మీరు తగ్గించి కూడా చేసుకోవచ్చు. ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ ఎగ్స్ అన్నీ అందులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడర్ వేసేసుకొని కలిపేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రోస్ట్ చేసుకొని అయితే దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఈ ఆనియన్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొన్ని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కొన్ని, బీన్స్ ముక్కలు కొన్ని వేసుకోండి. మీకు ఇంకా కావాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు. క్యాప్సికమ్, క్యాబేజ్ లాంటివి కూడా వేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకోండి. ఈ వెజిటేబుల్స్, టమాటో ముక్కలు అన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న రైస్ని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ అయితే వేసేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఒక స్పూన్ చిల్లీ పౌడరు, కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్ వేసేసి హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.